ప్రైజ్ ది లార్డ్. నేటి దినాల్లో చాలామంది అనేక సమస్యలను బట్టి చింతపడతా ఉంటారు కదా. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూస్తే, ప్రభు సమీపంగా ఉన్నాడు, దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడి. చాలా మంచి మాట. చాలామంది తమకు కలిగిన సమస్యను బట్టి దేవుడు మనకు సమీపంగా ఉన్నాడని పదే పదే మనం వింటున్నా ఒక తెలియని నిరాశకు మనిషి లోనైపోతూ ఉంటాడు. చింత కలిగినప్పుడు, సమస్య కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు కదా, చాలాసార్లు మన జీవితాల్లో ఒంటరితనాన్ని, లోన్లీనెస్ను ఫీల్ అవుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నువ్వు ఏ విషయంలో చింతపడొద్దు, ఎందుకంటే దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక మనం చూస్తే 5వ అధ్యాయం 7వ వచనం చూస్తే, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. దేవుని మీద మన చింత వేసేవారిగా ఉండాలి. ప్రార్థనాపూర్వకంగా దేవునికి ప్రతి సమస్యను తెలియపరచాలి. ఎన్నోసార్లు, చాలాసార్లు దేవుని వాక్యం సెలవిస్తూ వచ్చింది, ప్రభు మీకు సమీపంగా ఉన్నంతగా ఏ గొప్ప జన సమూహమునకు ఏ దేవుడు లేడు. దేవుడు నీ చింతను చూస్తున్నాడు, దేవుడు నీ బాధను వింటున్నాడు, దేవుడు నీ యందు లక్ష్యం ఉంచాడు, ఆయన నీకు సమీపంగా ఉన్నాడు. నీ శ్వాస కంటే నీ దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనం చింతించాల్సిన అవసరం లేదు. నీ చింత యావత్తు ఆయన మీద వెయ్యి. సూసైడ్ల వరకు వెళ్ళకు, లోన్లీనెస్గా ఫీల్ కాకు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. దేవుడు నీ ప్రతి బాధను తన అనుకూలమైన సమయంలో నీ మొరను ఆలకిస్తాడు. నీకు అన్యాయము చేయడు. నీ చింతంతా ఆయన మీద వేయి. నీ కొండ ఆయన, నీ కోట ఆయన కదా. నీ చెంత ఎప్పుడైతే ప్రభు చెంత చేరుస్తావో అప్పుడు నిశ్చంతంగా నువ్వు ఉండగలుగుతావు. నీ చెంత నీలో పెట్టుకున్నప్పుడు, కేవలం ప్రార్థన చేసుకున్నప్పుడే దేవునికి అప్పగించుకున్న ప్రార్థనలో మాత్రమే అప్పగించుకునే తర్వాత అవిశ్వాసంగా ఉండొద్దు. ప్రభు నీ మనసులో ఆలోచన పుట్టక మునుపే దాన్ని ఎరిగినవాడు. నీ సమస్య ఆయనకు చెప్పు, నీ బాధ ఆయనకు చెప్పు, నీ చింత ఆయనకు చెప్పు. నీ చింతను తీర్చే దేవుడు నీకున్నాడు. మనుషుల నమ్మకు. ఏ మనుషుడు నమ్మదగినవాడు కాదు. నీ కొరకు ప్రాణం పెట్టిన నీ దేవుడు మాత్రమే నీ నమ్మదగినవాడు. ఆయన మాత్రమే నీ చింత నా మీద వేయమన్నాడు, నీ చింత యావత్తును నా మీద వేయమన్నాడు. దేవుడు నీ కొరకు సర్వకార్యములు చేయగలిగినవాడు. తన ప్రజల కొరకు రాజుల మనసులు మార్చగలిగినవాడు, చట్టాలు మార్చగలిగినవాడు. నీ చింత తీర్చలేడా? ఆయన నీ దగ్గర ఉన్నప్పుడు చింత నీకేలా? చింతపడకు. ప్రభు మీద నీ చింత యావత్తు వెయ్యి. ఆయన నీకు తోడుగా ఉంచాడు. గాడ్ బ్లెస్ యు.